హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, ఇలాగా బ్లౌజ్కి మనం హుక్సులు కాజాలు వేయడం కొంచెం కష్టం అవుతుందండి. బ్లౌజ్ కుట్టినంతసేపు హుక్సులు కాజాలు వేయడమే సరిపోతుందని మనం బయటకి ఇచ్చేస్తూ ఉంటాం కదా. నేను కూడా అలాగే బయటకి ఇచ్చేస్తానండి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు. కానీ ఇది అర్జెంట్ బ్లౌజు, అందుకని నేనే చేయాల్సి వచ్చింది. చూడండి, ఇలాగ మనం హుక్సులు కాజాలు పెట్టాలంటే కాజాలు పట్టి ఉంది కదండి, ఇలాగ డబుల్ స్టిచ్ ఉన్నది. మనం ఇండివిజువల్గా ఒక పార్ట్ అనేది కట్టింది మనకి కాజాలు పట్టి అండి. హుక్సులు పట్టి వచ్చేసి ఇటువైపు ఉంటుంది. చూడండి, ముందైతే కాజాలు ఎలా వేయాలో ఈజీ పద్ధతిలో చెప్తాను. ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఇక్కడ ఒకటి ఇలాగ డాట్ పెట్టుకోవాలి, ఇలా ఎండింగ్లో కూడా ఇలా డాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మన కాజాలు ఇలానే వస్తాయి కాబట్టి మనం ఇలా డాట్ పెట్టుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెండు ఇటువైపు స్టార్టింగ్ ఎండింగ్ కుట్టిన తర్వాత ఇలాగా కరెక్ట్గా ఫోల్డ్ చేసి మిడిల్లోకి పట్టుకుంటే మనం మిడిల్ కాజా అనేది వచ్చేస్తుందండి. ఇలాగా ఈ రెండింటికి మధ్యలో ఇలా ఈ ఫోల్డింగ్ చూసారా, ఈ మిడిల్ దాని ఫోల్డ్ దగ్గరకు వచ్చేసి మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఇంకో కాజా అనేది మనం అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ పాయింట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ కాజా అనేది ఇప్పుడు ఇలాగా 5 కాజాలు అనేది మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. అలాగే ఈ హుక్సులు పట్టికి కూడా మనం ఇలానే మార్క్ చేసుకొని స్టిచ్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి హుక్సులు కాజాలు అనేవి నీట్గా వచ్చేస్తాయి. ఇలాగ సేమ్ ప్లేస్లో మనకి కాజాలు అనేవి కూడా వచ్చేస్తాయి. ఇలాగ చూడండి, కాజాలు ఎలా ఈజీగా వేయాలో చూపిస్తాను. ఇలా మనం నీడిల్కి థ్రెడ్ అనేది పెట్టేసుకొని 4 పొరల మీద పెట్టేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందండి కాజా. చూడండి, ఇలా టూ టైమ్స్ తీసాను కదండి, ఇలాగా 3 టైమ్స్ తీయాలి. 3 టైమ్స్ తీస్తే మనకి గట్టిగా అనేది ఉంటుందండి కాజా. ఇలాగా కింద కూడా మనం ఇలా పెట్టడం వల్ల బ్లౌజ్ చినిగేంత వరకు కూడా మనకి కాజాలు అనేవి ఊడిపోకుండా ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇలా ఎదరకొచ్చేది మనం ఇలా చూపుడు వేలుతో ఇలా అనేసుకొని ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి లోపలికి. ఎందుకంటే ఒక పొర పడుతుంది, ఒక పొర పట్టట్లేదని ఏమైనా డౌట్ వస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా నీడిల్ అనేది ఇలా ఎదరికే అంటే మనకు ఫ్లవర్ లాగా అక్కడ కాజా అనేది ఫ్లవర్ లా ఫామ్ అవుతుందండి. అప్పుడే మనకి కాజా అనేది నీట్గా ఉన్నట్టు. ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఇలాగా గాలికి కూడా దారం అవుతుంటుందండి, చూసుకోవాలి. ఈ థ్రెడ్ అనేది మనం ఇలా పట్టుకుంటే ఈ చూపుడు వేలుతో మనం ఇలా గ్రిప్ అనేది పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి కాజా వేసుకోవడానికి. ఇలాగే ఈ నిండుగా మనం వేసేసుకుంటే చూడండి, ఎక్కడ వరకు అయితే మనం ఆ థ్రెడ్ అనేది పోసామో అక్కడ వరకు కూడా ఇలాగ మనం ముళ్ళు అనేది వేసుకుంటూ వస్తే ఇక్కడ ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుందండి. మన కాజా అనేది నీట్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఇటువైపు వచ్చిన తర్వాత మనం ఇక్కడ నాట్ అనేది గట్టిగా వేసేసుకోవాలి. ఇంకా బ్లౌజ్ చినిగిపోయేదాకా కూడా మనకి కాజాలు అనేవి అసలు ఊడకుండా ఉంటాయండి. ఇలాగే మిగతా కాజాలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మీరు ఒకసారి గమనించవచ్చు. చూడండి, ఇలాగ గట్టిగా లాగాలండి. లాగితేనే మనకి అక్కడ డిజైన్ కరెక్ట్గా వస్తుంది, అలాగే లూజ్ రాకుండా ఉంటుంది కాజా. హుక్స్ మనం ఫిట్టింగ్ పెట్టినప్పుడు కాజా లూజ్గా ఉంటే ఈ హుక్స్లు పట్టి కాజాలు పట్టి దగ్గర గ్యాప్ అనేది వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే మనం ఇలా గట్టిగానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను 10 నిమిషాల్లో మనకి హెమ్మింగ్ అనేది అయిపోతుంది. కొంతమంది అరగంట 30 గంట చేస్తుంటారండి.
ఆల్రెడీ మనం కాజా ఎంత కావాలో అంతే మార్క్ చేసుకున్నాము, మనకు తెలియకుండానే. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, ఈ బార్ సరిపోతుందండి. మరి పెద్దగా ఉన్నా బాగుండదు, చిన్నగా ఉన్నా హుక్స్ అనేది పట్టదు. కాబట్టి చూసుకొని మనం సైజ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలాగా థ్రెడ్ని ఫోల్డ్ చేసి ఆపుతున్నానో ఒకసారి మీరు గమనించండి. ఇలాగా అన్ని కాజాలు వేసేసుకోవాలండి. చూడండి ఎప్పటికప్పుడు మనం ఇలాగా గట్టిగా నాట్ అనేది వేస్తూ ఉంటే మనకి కాజా అనేది అసలు ఎప్పటికీ తెగిపోకుండా ఉంటుందండి గట్టిగా. చూడండి నేను ఇలాగా కిందకి అవి నీడిల్ అనేది దిగట్లేదేమో అనుకుంటారు, కానీ నేను ఫస్ట్ మాత్రమే మీకు అలా చూపించానండి. తర్వాత ఇలా కుట్టడం వల్ల కూడా కిందకు కూడా థ్రెడ్స్ అనేవి దిగుతాయి. చూడండి మనం స్పీడ్గా కుడతాను కాబట్టి నేను అలాంటప్పుడు మీకు అది కనిపించదు, కానీ తప్పనిసరిగా కింద వైపు కూడా లైనింగ్కి కూడా దారం అనేది పట్టేసిద్దండి. అలా పట్టేసినప్పుడే మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి కాజా నేను ప్రతిసారి అలా చూపించట్లేదు. కింద అయితే తప్పనిసరిగా కుట్టు అనేది వస్తుంది. ఇలాగా కుట్టుకున్న తర్వాత ఇలా ప్రతి దానికి ఇండివిజువల్గా ఒక గట్టిగా నాట్ అనేది వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి మీకు అర్థమైపోతూ ఉంటుంది ఇక్కడే ఎంత క్లియర్గా ఉన్నాయో కాజాలు. పొడవు సేమ్ టు సేమ్ ఉన్నాయండి, అలాగే గ్యాప్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. అలా ఉంటేనే మనకి హుక్సులు పెట్టుకున్నప్పుడు కూడా మనం సేమ్ అలాగే మెజర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత కాజాలు హుక్సులు పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. లేదంటే ఆ హుక్సుల పట్టికి కాజాల పట్టికి మధ్యలో గ్యాప్ అనేది వస్తుందండి. దానివల్ల కూడా బ్లౌజ్ అనేది చూడటానికి బాగలేదని లేకపోతే కుదరలేదండి ఏదో ఒకటి అంటూ ఉంటారు కస్టమర్స్. అసలు వాళ్ళు అనేదాకా కాకపోయినా మనకైనా అర్థమవుతుందండి. హుక్సులు పట్టి కాజాలు పట్టి మనం కుట్టేటప్పుడే మెజర్ చేస్తాం కదా, సమానంగా ఉన్న తర్వాతే కదా పైపింగ్ చేస్తాము నెక్కి. అట్లే మనం కాజాలు హుక్సులు కూడా మనం కాట్ అనేది పెట్టుకొని మనం కరెక్ట్గా వేస్తే అసలు తేడా అనేది రాదు, అసలు వచ్చే అవకాశమే ఉండదు. ఇలా నీట్గా 5 కాజాలు వేసుకున్న తర్వాత మనం హుక్సుల్లోకి అయితే వెళ్ళిపోదాం. హుక్సులు పట్టి ఎలా కట్టాలో కూడా నేను వీడియోలో చూపిస్తానండి. అలాగే కాజాలు పట్టి ఎలా కట్టాలి, హుక్సులు పట్టి ఎలా కట్టాలనేది నేను ఒకసారి స్టిచ్చింగ్ చేసి నేను ఒక చిన్న షార్ట్ పెడతాను పర్టికులర్గా, చూద్దురు కానీ. అయితే ఇప్పుడైతే ఈ కాజాలు వేయడం అయితే అయిపోయిందండి. ఇలా కాజాలు వేసుకోవడం అయిపోయిన తర్వాత హుక్సులకు కూడా సేమ్ టు సేమ్ మనం హుక్సులు పట్టి తీసుకొని ఈ కాజాలకి ఎలాగైతే మెజర్ చేసుకుంటూ మనం ఈ డాట్ అనేది గీసుకున్నామో సేమ్ టు సేమ్ అలానే హుక్సులకు కూడా గీసుకోవాలండి. చూడండి చూపిస్తున్నాను. స్టార్టింగు ఎండింగు ఇలాగా మనం ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే కాజాలకి నేను ఇలా అడ్డంగా గీశాను, మన కాజాలు అలాగే వస్తాయి కాబట్టి నేను అలా గీశాను. కానీ హుక్సులు అనేది మనం ఇలా నిలువుగా పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి నేను నిలువుగా గుర్తు అనేది పెడుతున్నాను, గమనించండి. చూడండి తీసుకునే విధానం అయితే సేమ్ టు సేమ్. లాస్ట్ అటువైపు ఫస్ట్ ఇటువైపు పెట్టేసి మిడిల్లో మనం అలాగా డాట్ అనేది పెట్టుకుంటే కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా కాజాలు ఎలా వచ్చాయో హుక్సులు కూడా అలాగే వస్తాయండి. చూడండి ఇప్పుడు నేను కాజాలు ఎంతసేపు కుట్టాను, 5 నిమిషాల్లో అయిపోయింది. అలాగే ఇప్పుడు హుక్సులు కూడా మనకు 5 నిమిషాల్లో అయిపోతాయి. టోటల్గా 10 నిమిషాల్లో కాజాలు హుక్సులు అనేది అయిపోతాయండి. ఇప్పుడు నేను వీడియోలో అయితే నేను ఎక్కడ స్కిప్ చేయలేదు కాబట్టి మీకు చూస్తూనే ఉన్నారు, కంటిన్యూషన్గా నేను కుడుతూనే ఉన్నాను. చూడండి హుక్స్ ఇలా పెట్టేటప్పుడు కిందకు కుట్టకూడదండి, అలాగే పైకను కూడా జరగకూడదు. ఆ కాజాలు పట్టి ఎక్కడుందో హుక్స్ అక్కడ ఉండేలాగా మనం ఈ బొటన వేలు గోరుతో అనేది నొక్కి పట్టి ఇలాగా ఒక హోల్లో 3 కుట్లు, అటువైపు రెండో హోల్లో ఇంకో 3 కుట్లు వేసుకొని ఆ పైన ఉన్నది కదండి హెడ్, దానికి ఒక 3 కుట్లు, మొత్తం 9 స్టిచ్చెస్ అనేవి పడాలి. ఇక 10వ స్టిచ్ వచ్చేసి మనం నాటు వేసేసుకోవడమేనండి, ఫైనల్ నాటు. అలా ఉంటే కరెక్ట్గా మనకి హుక్స్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే హుక్స్లు అలాగ లూజ్గా ఉంటే మనం బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత హుక్ పెట్టుకుంటే ఆ లూజ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే హుక్స్ ఊడి రావడం కానీ లేదంటే ఆ హుక్సులకి కాజాల పట్టికి మధ్యలో గ్యాప్ అనేది రావడం కానీ జరిగిద్ది. అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఇలాగా హుక్స్ స్టిచ్ చేసేటప్పుడు చాలా గట్టిగా ఉండేలాగా ముడి అనేది వేసుకోవాలండి. చూడండి నేను కాజాకి ఎలాగా వేసానో అలాగే హుక్సులకు కూడా స్టిఫ్గా వేయాలండి. చూడండి అలాగా గట్టిగా కుట్టు అనేది లాగుతూ వేస్తేనే మనకి హుక్స్ అనేది కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి ఇలాగా ఆ హోల్లో 3 కుట్లు, ఈ హోల్లో 3 కుట్లు వేసుకున్న తర్వాత ఇలాగా హెడ్కి ఒక 3 కుట్లు వేసేస్తే మనకి హుక్స్ అనేది కుట్టడం అయిపోయిందండి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో. ఇలా స్ట్రాంగ్గా ఉంటేనే మనకి ఈసారి బ్లౌజులు హెమ్మింగ్ అనేది చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఎవరైనా బ్లౌజ్ అంతా బాగా కుదిరింది కానీ
ఉక్సులు కాజాలు వేసింది ఎవరండి, అసలు 4 సార్లు బ్లౌజ్ వేసుకుంటే నువ్వు ఊడిపోయాయి అంటూ ఉంటారు. అలాంటి కంప్లైంట్ రాకుండా ఉండాలంటే మనం ఇలా గట్టిగా స్టిచ్ చేయాలండి. చూడండి, మళ్ళీ ఒకసారి ఇంకో హుక్స్ కూడా నేను కుట్టి చూపిస్తున్నాను. ఇలాగా నీట్గా మనం హుక్స్ అనేది కుట్టుకుంటే బ్లౌజ్ ఎంత బాగా కుదిరిందో అలాగే హుక్సులు కాజాలు కూడా అంత బాగా కుదిరితేనే మనకు కస్టమర్ అనేది మనం అడిగినంత డబ్బులు ఇస్తారండి. అలాగే ఇంకొకసారి కుట్టించుకోవడానికి కూడా ఇష్టపడతారు. చూడండి, ఇలా ఇదిగోండి మనకి పైపింగ్ వేసిన దగ్గర కరెక్ట్గా పైన వస్తుంది అనమాట హుక్కు. ఆ హుక్సులు పట్టీకి ఎడ్జ్కి కరెక్ట్గా ఉండాలండి. హుక్కు హెడ్ ఆ హుక్సులు పట్టి ఎడ్జ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి నీట్గా కనిపిస్తుంది, మనం కుట్టింది కూడా అర్థమవుతుందండి. ఎవరికన్నా చెప్పాలన్నా మనం చూపించాలన్నా చూడ్డానికి ఎంతో నీట్గా కనిపిస్తుంది. అలాగే ఎవరైనా మనకి చెప్పాలన్నా ఇదిగోండి కాజాలు ఇలా వేశారు అలా వేశారు హుక్సులు ఇలా ఉన్నాయి అనకుండా ఇలా గట్టిగా ఉన్నాయని చూపించడానికైనా మనం ఉంటుందండి. చూడండి, ఇంత స్టిఫ్గా ఉంటే ఇంకెక్కడ ఊడిపోతాయి, ఊడవు కదా. బ్లౌజ్ చినిగిపోయేదాకా మనకి హుక్సులు కాజాలు అనేవి ఊడకుండా గట్టిగా ఉంటాయండి. చూడండి, నేను 5 హుక్సులు కుట్టేటప్పుడు కూడా మీరు గమనించండి. ఒకటి కాకపోయినా ఒకటి పర్టికులర్గా మీరు చూడొచ్చు. ఎలా స్టిచ్ చేస్తున్నానో చేసే విధానం కూడా మీరు పర్టికులర్గా చూడొచ్చండి. చూడండి, ఇలాగా ఆ హోల్ చుట్టూ నేను తిప్పుతూ ఎలా వేస్తున్నానో స్టిచ్చెస్ మీరు కూడా అలాగా ఆ 3 చోట్ల కూడా ఇలాగా తిప్పుకుంటూ వేసేస్తే మనకి గట్టిగా ఉంటుందండి. ఆ హోల్ ఇలాగా నిండినట్టు ఉంటుంది. హుక్స్ పైన చికాగ్గా అసహ్యంగా కనిపించకుండా కుట్లు జస్ట్ 3 కుట్లే ఉంటాయి. చూడడానికి కూడా మనకు నీట్గా అనిపిస్తుంది, కుట్టడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. తెలిసిపోతుంది కదా. ఇటువైపు స్టార్టింగ్లో హుక్స్ అనేది గట్టిగా పట్టుకొని ఆ హోల్లో 3 స్టిచ్చెస్, ఈ హోల్లో 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. అది వేసేదాకా కదలకుండా పట్టుకుంటే చాలండి. హెడ్ వైపు వేసేటప్పుడు అసలు ఎటువైపుకి కదలదు మనకు హుక్ అనేది. ఒక ఫస్ట్ వైపు వేసేటప్పుడు అయితే మనం బటన్ వేలుతో నొక్కి పడతాము, రెండో వైపు వేసేటప్పుడు ఆటోమేటిక్గా అలాగా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు అనేది మనం స్టిచ్ చేసాం కదా టైట్గా. సో రెండో వైపు స్టిచ్ చేసేటప్పుడు మనకు అంత ఇబ్బంది అనిపించదు. అలాగా 3 కుట్లు వేసేసాక మనకి హెడ్ వైపు అనేది ఇంకో 3 కుట్లు వేసుకోవాలండి. చూడండి, 3 ఎలాగేస్తున్నానో చూడండి. ఇందాక నీడిల్ అనేది కిందకి దింపి ఇటువైపు తీసాను మీకు అర్థం అవ్వాలని. నేను డైలీ అయితే ఇలాగ స్టిచ్ చేస్తాను. ఇటువైపు నుంచి అటువైపు వచ్చేస్తుందండి నీడిలు. మాకు రోజు అలవాటే కాబట్టి నేను అలాగా స్పీడ్గా చేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ముందు హుక్స్ కుట్టేటప్పుడు మాత్రం ఫస్ట్ది రెండోది కుట్టేటప్పుడు మీకు క్లియర్గా చూపించాను. ఈ మిగతా 2 హుక్స్లు కూడా ఇలాగా ఆల్రెడీ మిడిల్లో మనం ఆ డాట్ అనేది పెట్టుకున్నాం కదండి, ఎక్కడెక్కడ కుట్టాలి అనేది. ఆ పెట్టిన చోటే నేను హుక్స్ అనేది స్టిక్ చేసి కుడుతున్నాను. చూడండి, మనకు 10 నిమిషాల్లో హెమ్మింగ్ అనేది అయిపోతుంది. కానీ 10 నిమిషాల్లో ఈ హెమ్మింగ్ చేసే బదులు మనకి ఇంకో బ్లౌజ్ అనేది సగానికి సగం కుట్టేయచ్చు అండి. అందుకనే 10 రూపీస్ 15 రూపీస్ అడిగినా సరే బయటకే ఇచ్చేస్తూ ఉంటాను నేను. వాళ్ళకి మనం కాస్త హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అలాగే మనకు కూడా టైం కలిసి వస్తుంది కదండి. అందుకని నేను అలాగే చేస్తాను. కానీ ఇది అర్జెంట్ బ్లౌజు, కస్టమర్ ఒక హాఫ్ అన్ అవర్లో వస్తానని కాల్ చేశారు. సో మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి అక్కడ ఇచ్చేసి మళ్ళీ రావడం అంటే లేట్ అయిపోద్ది అనేసి నేను ఇక్కడే షాప్లో స్టిచ్ చేస్తున్నాను. అలాగే మీకు కూడా చూపించడానికి బాగుంటుంది అనేసి ఒక ఐడియా వచ్చేసి ఇలా చూపించానండి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో హుక్స్లు. అలాగే ఇట్లా కాజాలు స్టిచ్ చేశాక హుక్స్లు స్టిచ్ చేశాక మనం ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు. చూడండి, మనం అలాగా స్టిక్ చేసుకొని ఒకసారి చూసుకుంటే అడ్జస్ట్మెంట్ ఏదన్నా ఉంటే మనకు అర్థమైపోతుందండి. ఆ గ్యాప్ అనేది అని చూపించాను కదండి నేను గ్యాప్ వస్తుందని చెప్పాను కదా నీట్గా. లేకపోతే చూడండి అసలు కొంచెం కూడా గ్యాప్ అనేది రాలేదు. ఇలాగా ఈజీగా 5 నిమిషాల్లో మనం హుక్స్లు కాజాలు అనేది వేసుకోవచ్చు అండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.